ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అధ పురుషో వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాదుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణా ప్రజాపతి ప్రజాయతే. నారాయణాద్వాదశాదిత్యా రుద్రా వస్వః సర్వాణి చ ఛందాంసి. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణేత్ ప్రలీయంతే. ఏతదృగ్వేదశిరోధీతే అధ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. నారాయణయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతశుద్ధో దేవ ఏకో నారాయణః. నద్వితీయోऽస్తి కశ్చిత్ ఏవం వేద. ఓమిత్యగ్రే వ్యాహరేత్తు నమైతి పశ్చాత్తు నారాయణాయేత్యుపరిష్టాత్తు. ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువన్ సర్వమాయురేతి. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం. తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుతైతి. ఏతత్ సామవేదశిరోధీతే ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. అకార ఉకారోమకార ఇతి తానేకథా సమభరత్తదేతదోమితి. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనం గమిష్యతి. తదిదం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తడిదాభమాత్రం. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనైతి. సర్వభూతస్థమేకం వై నారాయణం కారణపురుషమకారణం పరం బ్రహ్మోం. ఏతదధర్వణశిరోధీతే ప్రాతరధేయానో రాత్రికృతం పాపన్నాశయతి. సాయమధేయానో దివసకృతం పాపన్నాశయతి. తత్సాయం ప్రాతరధేయానః పాపో అపాపో భవతి. మాధ్యంజనమాదిత్యాభిముఖో ధీయానః పంచమః పాతకోపపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యమవాప్నోతి. శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి. ఏవం వేద ఇత్యుపనిషతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వేదం యొక్క సారం ఏమిటంటే, ఉదయం పూట లేచి సూర్యునికి ఎదురుగా గనక ఈ ఉపనిషత్తుని పారాయణ చేసినట్టయితే శివునికి అభిషేకం చేయొచ్చు, నారాయణమూర్తికి అభిషేకం చేయొచ్చు, సర్వదేవతలకు కూడా అభిషేకం చేసే యొక్క మంత్రం ఇది. 4 వేదాల నుంచి తీసిన మంత్రసారం అన్నమాట. ఇది చాలా ప్రీతికరమైంది. ఎందుకనంటే ఇందులో 4 వేదముల యొక్క సారము ఉన్నది ఈ ఉపనిషత్తులో. కనుక ఏదైనా మానవుడు తను చేసిన తప్పులు ఏమైనా ఉంటే అపరాధముల్ని ఉదయం సూర్యం ముందు కూర్చుని పారాయణ చేసినట్లయితే ఉదయం చేసిన పాపం మధ్యాహ్నం నశిస్తుంది, మధ్యాహ్నం చేసిన పాపం సాయంత్రం నశిస్తుంది, సాయంత్రం చేసిన పాపం తెల్లారి ఉదయానికి నశిస్తుంది. కనుక ఈ పారాయణని గనక తెలుసుకొని పారాయణ చేసినట్లుంటే సర్వపాపములు నశించి విష్ణు సాయుధ్యమును పొందగలుగుతాడు, భగవత్ సాయుధ్యమును పొందగలుగుతారు. అటు శివుడేమిటి విష్ణువేమిటి ఇద్దరూ ఒకటే.
ఈ ఇద్దరి స్వరూపాన్ని ధ్యానం చేసినట్టయితే మనకి జీవన్ముక్తి లభిస్తుంది అని ఉపనిషత్తు యొక్క సారం అది అన్నమాట.